మాజీ శాసనసభ్యులు రైతుల పేరు మీద ఒకటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి అవగాహన రాహిత్యమా మరి ఏమో తెలియదు ఆయనకు. నీళ్లు వదిలి మొత్తం అందరు నాట్లైన తర్వాత 5 రోజులు నీళ్లు వదిలిన తర్వాత నీళ్లు స్టాప్ చేయడం జరిగింది. నీళ్లు బంద్ చేసినాక కాలువలలో వచ్చి అప్పుడు ఆయన మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మేము ధర్నా చేస్తాం, రైతులకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పినారు. అబద్ధం. రైతు నీళ్ళు వదిలిన 5 రోజులు రాలేదు ఆయన ఇక్కడ. కాలువలు కట్టేసిన తర్వాత వచ్చి ఖాళీ కాలువలలో ఫోటోలు దిగి వీడియోలు తీసి అప్పుడు పెట్టడం జరిగింది. కాబట్టి రైతులకు మీకంటే ఎక్కువ వ్యవసాయం గురించి నాకు అవగాహన ఉన్నది. నేను ఒక డాక్టర్నే కాదు, వ్యవసాయం మీద కూడా అవగాహన ఉన్నది నాకు. నువ్వేమో ఖాళీ నీ స్వార్థ రాజకీయాలు, నీ ఓట్ల రాజకీయమే చూసుకుంటా ఉన్నావు. గతంలో నల్లవాగు కాలువలు మొత్తం మీరందరూ చూసిండ్రు. మొత్తం చెరువులు నింపుకున్నాడు. చెరువులు నింపుకుంటే పర్వాలేదు, మొత్తం వాళ్ళ పొలాలన్నీ వారిన తర్వాతనే బీద రైతులకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. మళ్ళా పూడికతీత పేరు మీద ఎన్నో డబ్బులు ఎన్నోసార్లు దోచేసుకోవడం జరిగింది. గత సంవత్సరం రైతులందరూ సంతృప్తికరంగా ఖానాపూర్ కానీ, కృష్ణాపూర్ కానీ, బీబీపేట, మారడి అందరూ మొత్తం కల్లేరు అందరు కూడా పూడిక చాలా రోజుల తర్వాత ఇంత మంచిగా పూడిక తీసిన సార్ అని చెప్పడం జరిగింది. చివరి ఆయకట్టు వరకు కూడా మేము నీళ్ళు ఇవ్వడం జరిగింది. గతంలో కిషారెడ్డి గారు ఉన్నప్పుడు 89-90లోనే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చినాం. మొన్ననే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చినామని చెప్తా ఉన్నాం. మీరు చెప్పవలసిన అవసరం లేదు, మీరు పాఠాలు నేర్పవలసిన అవసరం లేదు. మీరు నీటిని దొంగతనం చేసుకోవడము, మీ పొలాలకు ఫస్ట్ వారించుకోవడము, పేదల కడుపు కొట్టి అది మానుకోండి అని చెప్పేసి మీకు హితబోధ చేస్తా ఉన్నాం. సంజీవ్ రెడ్డి గారికి పచ్చి అబద్ధాలే వస్తాయి. ఆయన నోటి నుంచి ఎప్పుడు కూడా నిజం రాదు. ఆయన ఏం మాట్లాడుతుండంటే, కిష్టారెడ్డి గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కల్లేరు వరకు నీళ్ళు పోయినాయి, ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినాకనే కల్లేరు వరకు నీళ్ళు పోయినాయని మాట్లాడుతాను. కానీ వాస్తవానికి ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈయన దుర్మార్గం చేష్టాలు చేయబట్టికే నల్లవాగు ప్రాజెక్టులో నీళ్లు ఉండగా కూడా జొన్నలు ఎండిపోతుంటే నీళ్ళు ఇవ్వకుండా రైతుల పంటలు ఎండబెట్టిన ఘనత ఈయనకు సంజయ్ రెడ్డికి దక్కింది. అదే మాదిరిగా క్రాప్కు వాటర్ రిలీజ్ చేసే పద్ధతి అధికారులకు కానీ ఈయనకు కానీ అవగాహన లేకపోవడం మూలంగా ఎంతోమంది పంటలు వీళ్ళు రిలీజ్ చేసినప్పుడు నీళ్లు సరిగా అందక పంటలు ఎండిపోవడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంకో మా మీద ఒక ఆరోపణ చేసిండు. ఈ పనికి మాలిన ఆరోపణ, సిగ్గుమాలిన ఆరోపణ. ఏమనంటే, ముందుగా మా నీళ్ళు వారతాయట, మా పొలాలు వారాలన్నట. నా పొలం బారినాకనే కిందికి నీళ్ళు పోతాయట. నాకంటే మీరికి 3-4-5 గ్రామాలు ఉన్నాయి. సుల్తానాబాద్ ఉంది, గోసైపల్లి ఉంది, పోచాపూర్ ఉంది, బీబీపేట ఉంది. ఇవన్నీ గ్రామాలు వారిన తర్వాత మా ఖానాపూర్కి వస్తాయి నీళ్ళు. ఖానాపూర్ వారినాకనే ఇంకా కిందికి కాలువలు పోతాయి. అయితే నాకున్న పొలాలకు నాకు కాలువ నీళ్ళతోనే సంబంధం లేకుండా నా దగ్గర బోర్లు ఉన్నాయి. నా బోర్లతోనే నేను వారబెట్టుకుంటా. ఈ నీళ్ళు రాకముందే నా బోర్లతో నేను నాట్లు వేసుకోవడం కూడా జరిగిపోయింది. ఇటువంటి అసత్య ఆరోపణలు, పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి ఆయనకున్న విలువ పూర్తిగా పొడగొట్టుకోవద్దని చెప్పేసి ఆయనకు నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.